శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 40వ సర్గము. సీతాదేవి జాడను తెలిసికొనుట, రావణుని నివాసమును పసిగట్టుట అనునవి ముఖ్య కర్తవ్యములు అని శ్రీరాముడు తెలుపుట. ఆ ప్రభువు సూచనపై సుగ్రీవుడు వినతుడు అను వానర ప్రముఖుని నాయకత్వమున కపివరులను తూర్పు దిక్కునకు పంపుచూ ఆ దిశయందలి విశేషములను వర్ణించుట. అనంతరము బలవైభవములతో ఒప్పుచున్న వానరప్రభువగు సుగ్రీవుడు శత్రుబలములను తునుమాడెడి పురుషోత్తముడైన శ్రీరామునితో ఇట్లనెను. ఓ ప్రభూ, శక్తిశాలులగు వానరులు ఇచటికి వచ్చి తమకు అనువగు ప్రదేశములలో నిలిచియున్నారు. వారందరును మదపుటేనుగుల వలె బలిష్ఠులు. నా రాజ్యమున నివసించువారు కామరూపులు. నా ఆదేశానుసారము వెళ్ళి వచ్చిన ఆ వానర ప్రముఖులు శత్రు భయంకరులు, దైత్యులతో దానవులతో సమానులు. వీరు పెక్కు యుద్ధములలో తమ సాహస పరాక్రమములను ప్రకటించిన యోధులను వెంట నిడుకుని వచ్చిరి. రామా, ఈ వానరులు శత్రువులపై లంఘించి వారిని హతమార్చుటలో ఖ్యాతికెక్కినవారు, బలశాలులు, రణరంగమునందు అలసటను ఎరుగనివారు, సాటిలేని పరాక్రమము గలవారు, కార్యశూరులు, అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చువారు. వీరు నేలమీదను నీటిపైనను సంచరింపగలరు. వివిధములగు పర్వతములు వృక్షములు వీరి నివాస స్థానములు. ఇచ్చటికి వచ్చిన ఈ కోట్ల కొలది వానరులందరూ నీ సేవకులు. నీ ఆజ్ఞలను తూచా తప్పక పాటింతురు. ప్రభువునకు హితమును గూర్చుటలో నిరతులు. ఓ శత్రు సంహారక, వీరు అందరును నీ అభిష్టమును నెరవేర్పగల సమర్థులు. ఓ నరోత్తమా, వేల సంఖ్యలో ఉన్న నిరుపమాన పరాక్రమవంతులగు సైనికులతో ఈ వానర ప్రముఖులు సిద్ధముగా ఉన్నారు. రావణునిపై యుద్ధమునకు వెళ్ళుటకై ఇది తగిన సమయమని తలంచినచో తెలుపుము. ఇది అంతయు నీ సైన్యమే. ఇది నీ ఆధీనములోనున్నది. తగిన రీతిగా ఆజ్ఞాపింపదగును. కార్యసాధనలో వీరి శక్తి సామర్థ్యములను నేను నీకు వివరించి తిని, నీ ఇష్టానుసారము వీరిని ఆజ్ఞాపింపుము. ఈ విధముగా పలుకుచున్న సుగ్రీవుని ఆ దాశరథి ప్రీతితో గాఢముగా కౌగలించుకొని అతనితో ఇట్లు నుడివెను. ఓ ప్రజ్ఞాశాలి, ఇంతకును సీతాదేవి జీవించి ఉన్నదా లేదా అను విషయమును రావణుడున్న ప్రదేశమును ఎరుంగవలెను. సీతాదేవి జాడను రావణుని నివాస స్థానమును తెలుసుకొనిన పిమ్మట సమయోచితముగా కర్తవ్యమును గూర్చి నీతో చర్చించి తగిన కాలమును నిర్ణయించెదను. కిష్కింధాధిపతివైన ఓ వానరరాజా, సీతాన్వేషణ కార్యము నా వలనను లక్ష్మణుని వలనను కాని పని. ఈ కార్యసాధనకు కారకుడవు నీవే. దీని సాఫల్యము నీ చేతిలోనే గలదు. ఓ వీరా, నా కార్యమును సాధించు విధానము నీకే బాగుగా తెలియను. ఇందులకు సందేహము లేదు. కనుక నీవే తగు విధముగా నిర్ణయించి నీ అనుచరులను ఆజ్ఞాపింపుము. ఓ సుగ్రీవా, లక్ష్మణుని తరువాత నీవే నాకు ఆప్తుడవు, పరాక్రమశాలివి, బుద్ధిమంతుడవు, సమయస్ఫూర్తి గలవాడవు, నాకు హితమును గూర్చుటయందే నిరతుడవు, పరోపకారము చేయుటయందు నిష్ఠగలవాడవు, కార్యసాధనలో దక్షుడవు. శ్రీరాముడు ఇట్లు యుక్తియుక్తముగా పలికిన పిమ్మట ఆ వానర ప్రభువు వెంటనే సేనానాయకుడైన వినతుని పిలిపించెను. పర్వతము వలె మహాకాయుడు, మేఘము వలె గర్జించువాడు, మిగుల బలశాలి అయిన ఆ యోధపతిని ధీశాలులైన రామలక్ష్మణుల సమక్షమున సుగ్రీవుడు ఇట్లు ఆదేశించెను. ఓ వానరోత్తమా, సూర్యచంద్రుల వలె తేజోమూర్తులు, దేశకాలములకు అనుగుణముగా ప్రవర్తించెడివారు అయిన వానరులతో గూడి కర్తవ్యాకర్తవ్యములను నిర్ణయించుకొనుము. చురుకైన వేల కొలదిగా గల ఆ వానరులను వెంటబెట్టుకొని కొండలతో కోనలతో అరణ్యములతో నిండిన తూర్పు దిక్కునకు బయలుదేరుము. అచట సీతాదేవి జాడను రావణుని నివాస స్థలమును పసిగట్టుటకై మీరు అందరును పర్వత శిఖర ప్రాంతములను, వనములను, నదీ తీరములను బాగుగా గాలింపుడు. గంగా, రమ్యమైన సరయు, కౌశికి, యమున మున్నగు నదులను, యామునగిరిని, సరస్వతి, సింధు మడులవలే స్వచ్ఛమైన జలములు గల సోణ మహిపర్వతముల నుండియు, వనముల మధ్యగా ప్రవహించెడి కాలమహి మున్నగు నదీ తీరములయందును వెదుకుము. బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల, మగధ మొదలగు మహాగ్రామములను,
పుండ్ర అంగా దేశములయందలి జనపదములను కోసకారుల పత్తనములను వెండిగనులు గల భూములు మున్నగు ప్రదేశములను అన్నింటినీ దశరథుని కోడలు శ్రీరాముని భార్యయు అయిన సీతాదేవికై గాలింపుడు. సముద్రములలో గల పర్వతములను వాటి మధ్య గల ద్వీపములయందలి నగరములను మందరాచల శిఖరము మీద గల గ్రామములలో నివసించుచున్న జనులను విచారింపుడు. వారిలో కొందరికి చెవులుండవు, కొందరి పెదవులు చెవుల వరకు వ్యాపించియుండును, కొందరి ముఖములు అయోమయములై భీతిని గొలుపుచుండును. వారు ఒకే ఒక్క పాదము గలవారైనను వేగముగా సంచరించుచుందురు. వారిలో కొందరు వంశాభివృద్ధి గలవారు, కొందరు బలశాలులు నరభక్షకులు, కొందరు కిరాతులు చెవులను కప్పియుండు కేశములు గలవారు, కొందరు బంగారు వన్నెగలిగి దర్శనీయముగా ఉందురు. కొందరు కిరాతులు ద్వీపములలో నివసించుచూ పచ్చి చేపలను తిందురు, కొందరు జలములలో సంచరించుచుందురు. వారు భయంకరులు నరవ్యాఘ్రములుగా ప్రసిద్ధికెక్కినవారు. వీరి అందరి నివాస స్థానములకు వెళ్ళి వానరులందరూ సీతాదేవి ఆచూకిని రావణుని నివాస స్థానమును వెదకవలెను. ఇట్లు కొంత దూరము వెళ్ళిన పిమ్మట యవద్వీపము కనబడును. అది రత్నముల రాశిగా వాసిగాంచినది 7 ఖండములుగా ఏర్పడియున్నది. దాని చుట్టూను సముద్రము కొండలు ఆవరించియున్నవి. నావల ద్వారా గాని లంఘించిగాని అచటికి చేరవీలగును. పిమ్మట సువర్ణ ద్వీపమును రూప్యక ద్వీపమును చేరుదురు. అవి బంగారు వెండి గనులకు నెలవైనవి. యవద్వీపమును దాటిన పిమ్మట శిశిరము అను పర్వతము కనబడును. దాని శిఖరములు ఆకాశమును తాకుచుండును. దేవతలు దానవులు అచట విహరించుచుందురు. ఈ ద్వీపములకు సంబంధించిన గిరిదుర్గముల యందును సెలయేళ్ల సమీపమునను వనములలోనూ పూజ్యురాలైన సీతాదేవి యొక్క జాడ కొరకు గాలింపవలెను. పిమ్మట సముద్రమును దాటి ఆవలి తీరమున గల సోణనదమునకు చేరవలెను. అది మిక్కిలి లోతైనది, ఎర్రని జలములతో వేగముగా ప్రవహించునది. ఆ ప్రదేశమున సిద్ధులు చారణులు విహరించుచుందురు. ఆ సోణనదము యొక్క తీరముల యందు చిత్ర విచిత్రములుగా ఉండెడి రమ్యమైన వనములు గలవు. అందు సీతాదేవి జాడ కొరకై రావణుని నివాసమును ఇరుంగుటకై తీవ్రముగా గాలింపవలెను. పర్వతముల నుండి ప్రవహించెడి నదులను, మనోహరమైన ఉద్యాన వనములను, చక్కని గుహలు గల పర్వతములను వనములను పూర్తిగా వెతకవలెను. సోణనదాదులను అన్వేషించి ముందునకు సాగినచో ఇక్షు సముద్రము వచ్చును. అది పెనుగాలులకు ఉవ్వెత్తుగా ఎగసిపడు తరంగములతో తీవ్ర ఘోషలతో ఒప్పుచుండును. ఆ సముద్రమునందు వెదికిన పిమ్మట భయంకరమైన ద్వీపములను గాలింపవలెను. ఆ ఇక్షు సముద్రమునందు మహాకాయులైన అసురులు ఉందురు. వారు తమ ఆకలిని తీర్చుకొనుటకై నిత్యము ప్రాణుల నీడలను గ్రహించి వారిని భక్షించుచుందురు. దీర్ఘకాలము నుండి అట్లు జీవించుటకు వారికి బ్రహ్మదేవుని అనుమతి గలదు. కావున ఆ అసురులను తప్పించుకొని పోవుచుండవలెను. ఆ ఇక్షు సముద్రము నల్లని మేఘము వలె కన్పట్టుచుండును. దానిలో భయంకరమైన పెద్ద పెద్ద సర్పములు నివసించుచుండును. అందు భీకరమైన గర్జనలు వినిపించుచుండును. యుక్తితో ఆ ఇక్షు సముద్రమును దాటుడు. అనంతరము లోహితము అను మధుసముద్రము యొక్క తీరమునకు చేరెదరు. అచట శాల్మలి అనగా బూరుగు వృక్షములు అధిక సంఖ్యలో గలవు. అందువలన దానికి శాల్మలి ద్వీపము అని పేరు. అది ఒక మహాద్వీపము. వినతాపుత్రుడైన గరుత్మంతుని భవనము అచట గలదు. దానిని విశ్వకర్మ నిర్మించెను. అది కైలాస శిఖరము వలె ఉన్నతమైనది. వివిధ రత్నకాంతులతో మిరిమిట్లు గొలుపుచుండును. ఆ శాల్మలి ద్వీపమునందలి గిరిశిఖరముల యందు మందేహులు అను రాక్షసులు వ్రేలాడుచుందురు. వారు పర్వత ప్రమాణములలో మహాకాయములు గలిగి భయంకరముగా ఉందురు. వారు నిత్యము సూర్యోదయ సమయమున ఊర్ధ్వముఖులై భాస్కరుని మృంగుటకై ప్రయత్నించుచుందురు. కాని ఆ సందర్భమున సూర్యుని కిరణముల తీవ్రతకును గాయత్రీ మంత్రములకును అనగా ద్విజులు సమర్పించడి అర్ఘ్యప్రదానములకును మిగుల దెబ్బతిని నిహతులై వారు ఆ మధుసముద్రమున పడిపోవుచుందురు. మరల ఉజ్జీవితులై వారు శైలశిఖరములపై వ్రేలాడుచుందురు. ఇట్లు అనుదినము జరుగుచుండును. తిరుగులేని వీరులైన ఓ వానరులారా, ఆ పిమ్మట ఘృత దధి సముద్రములు మీకు కనపట్టును. అందు సీతాదేవికై అన్వేషింపుడు. అచటి నుండి ముందునకు సాగిన పిమ్మట క్షీరోదము అను సముద్రము మీకు గోచరించును. అది తెల్లని మేఘకాంతులతో విలసిల్లుచుండును.
అందలి తరంగములు ముత్యాల హారముల వలె మెరయుచుండును. ఆ సముద్ర మధ్యమున వృషభము అను పేరుగల తెల్లని మహాపర్వతము ఒకటి గలదు. ఆ పర్వతమునందు అన్ని వైపులయందును పెక్కు వృక్షములు దట్టముగా వ్యాపించియుండును. అవి బాగుగా వికసించిన పువ్వులతో శోభిల్లుచూ దివ్యములైన పరిమళములను వెదజల్లుచుండును. ఆ వృషభగిరిపై సుదర్శనము అను పేరుగల సరస్సు గలదు. ఆ సరోవరము వెండివలే తెల్లని కాంతులుగల పద్మములతో విరాజిల్లుచుండును. ఆ కమలములలోని కింజల్కములు మేలిమి బంగారు కాంతులతో మనోహరముగా ఉండును. ఆ సరస్సునందు రాజహంసల గుంపులు విహరించుచుండును. అందు దేవతలు, చారణులు, యక్షులు, కిన్నరులు, అప్సరసలతో గూడి సంతోషముతో జలవిహారములు సలుపుటకై వచ్చుచుందురు. ఆ క్షీర సముద్రమును దాటి కొంత దూరము పురోగమించిన పిదప స్వచ్ఛమైన మధుర జలములు గల ఒక మహాసముద్రము కనపట్టును. అది సకల ప్రాణులకును భయమును గొలుపుచుండును. అందు ఔర్వుడు అను మహాముని యొక్క కోపము వలన ఏర్పడినట్టి దివ్య తేజస్సు ప్రవేశించెను. ఆ బడబాగ్నికే హయముఖము అని పేరు. చరాచరములతో గూడి మహావేగముతో కదులుచుండేడి జలములే ఆ అగ్నికి ఆహారము. ఆ సముద్రమున నివసించేటి మహాప్రాణులు సైతము ఆ బడబాగ్నిని జూచి భయముతో గగ్గోలు పెట్టుచుండును. ఆ ప్రాణుల గోల అచట ఇప్పటికిని వినపడుచుండును. ఆ మధుర జలధికి ఉత్తర భాగమునందు 13 యోజనముల దూరములో ఒక పెద్ద బంగారు పర్వతము గలదు. దాని పేరు జాతరూపశిలము. ఆ గిరిశిఖరమున సర్పాకృతి అనంతుడు అను పేరుతో ఆదిశేషుడు ఆసీనుడై యుండును. అతడు చంద్రుని వలె తెల్లని వన్నెవాడు. భూభారమును వహించెడి మహాత్ముడు. పద్మపత్రముల వలె విశాలములైన నేత్రములు గలవాడు. అతడు నీలవస్త్రములను ధరించును. 1000 పడగలు గలవాడు. సమస్త ప్రాణులకు అతడు వంద్యుడు. మీకు అక్కడ ఆ మహాత్ముని దర్శనము కాగలదు. ఆ పర్వతము పైన మహాత్ముడైన ఆదిశేషుని యొక్క ధ్వజము తాటి చెట్టు ఆకారములో ఒప్పారుచుండును. దాని పతాకము బంగారముతో నిర్మితమై 3 శిరముల గుర్తులతో వెలసిల్లుచుండును. ఆ తాళధ్వజమునకు ఒక వేదికయూ కలదు. ఈ తాళధ్వజమును తూర్పు దిశయందు దేవతలు నిర్మించిరి. ఆ జాతరూపశిలము అను పర్వతమును దాటిన పిమ్మట హేమమయమైన ఉదయాద్రి కన్పట్టును. అది దర్శనీయముగా ఉండును. దాని శిఖరము 100 యోజనముల వరకు విస్తరించి ఆకాశమును తాకుచుండును. బంగారు కాంతులతో మెరయుచున్న ఆ శిఖరమునకు ఉదయగిరి ఒక చక్కని వేదికగా అమరియున్నది. ఆ ఉదయాచలము మద్ది చెట్లతోడను, తాళవృక్షములతోడను, కానుగ చెట్లతోడను, బాకుగా పుష్పించిన గన్నేరు చెట్లతోడను విరాజిల్లుచున్నది. అవి అన్నియును సువర్ణమయములై సూర్యకాంతుల వలె ఒప్పుచున్న దివ్య శోభలను వెదజల్లుచున్నవి. అచట సౌమనసము అను పేరుగల దృఢమైన ఒక బంగారు శిఖరము విరాజిల్లుచుండును. అది 1 యోజనము మేరకు విస్తరించి ఉన్నది. 10 యోజనముల ప్రమాణములో ఎత్తుగా ఉన్నది. పూర్వము శ్రీ మహావిష్ణువు వామనావతార సమయమున త్రివిక్రముడై ఒక పాదమును సౌమనస శిఖరము మీదను 2వ పాదమును మేరు శిఖరము పైనను ఉంచెను. సూర్యుడు జంబూద్వీపమునకు ఉత్తర భాగమున పరిభ్రమించి మిక్కిలి ఉన్నతమైన సౌమనస శిఖరమునకు చేరిన పిమ్మట మేరుగిరికి దక్షిణ భాగమున ఉన్నవారికి స్పష్టముగా గోచరించును. ఆ సౌమనస శిఖరము మీద వైఖానసులు, వాలఖిల్యులు అను మహర్షులు దర్శనమిత్తురు. వారు గొప్ప తపస్సంపన్నులు. సూర్యతేజస్సుతో విరాజిల్లుచుందురు. ఉదయాద్రికి ముందు భాగమున సుదర్శన ద్వీపము గలదు. సూర్యుడు ఉదయగిరిపై గల సౌమనస శిఖరము మీదికి చేరినంతనే ఆ స్వామి యొక్క కిరణ ప్రసారముతో సుదర్శన ద్వీప నివాసులలో చైతన్యము వెల్లివిరియును. అందువలననే దీనికి సుదర్శన ద్వీపము అను పేరు ఏర్పడినట్లు ప్రతీతి. ఆ ఉదయ పర్వతమునందగల శిఖరములపైనను, గుహలయందును, వనములలోనూ సీతాదేవి జాడను, రావణుని నివాసమును పసిగట్టుటకు ఇటునటు గట్టిగా గాలింపుడు. స్వర్ణమయమైన ఉదయాచల తేజస్సులు, మహాత్ముడైన సూర్యుని యొక్క కాంతులు వ్యాపించుట వలన ప్రభాత సంధ్య ఎరుపువన్నెతో దర్శనీయముగా ఉండును. సూర్యుడు ఉదయించడి ఈ స్థానమును మొట్టమొదట బ్రహ్మ సృష్టించెను. కనుక బ్రహ్మలోకమునకును భూలోకమునకును ఇది ద్వారము వంటిది. ఊర్ధ్వలోకవాసులు భూలోకమునకు ఈ లోకము నుండియే ప్రవేశింతురు. అట్లే భూలోకవాసులు ఈ ద్వారము ద్వారా ఊర్ధ్వలోకములకు చేరుదురు. మొదట ఈ ద్వార నిర్మాణము ఈ దిశయందే జరుగుట వలన
దీనికి పూర్వదిశ అనగా తూర్పు దిక్కు అను పేరు ఏర్పడెను. ఈ ఉదయాచలము యొక్క పరిసర ప్రాంతముల యందును రావణునికై సీతాదేవికై అంతటను అన్వేషింపుడు. ఆ ఉదయాద్రిని దాటిన పిదప ఆ ప్రాంతమంతయును అగమ్యము. అది దేవతలకు నివాసము. అచట సూర్యచంద్ర కిరణములు ప్రసరింపవు. కావున అది అంధకారమయము, అదృశ్యము. తూర్పు దిశయందు గల కొన్ని పర్వతములను, గుహలను, వనములను గూర్చి నేను తెల్పలేదు. వాటి అన్నింటియందును జానకీదేవి జాడకై మీరు అన్వేషింపుడు. ఓ వానరులారా, ఆ ఉదయాద్రి వరకే వానరులు వెళ్ళగలరు. దాని తరువాతి ప్రదేశములు అన్నియును చిమ్మ చీకట్లతో నిండియుండును. అవి నిర్జన ప్రదేశములు. వాటిని గూర్చి నేను ఎరుగను. నేను తెలిపిన రీతిగా ఉదయగిరి వరకును గల సమస్త ప్రదేశములలో సీతాదేవి కొరకై, రావణుని నివాసమునకై జాగ్రత్తగా వెదకుడు. 1 నెల లోపల మీరు తిరిగి రావలెను. ఆ నెల గడువును దాటరాదు. అవధి దాటి వచ్చిన వారికి నా చేతిలో చావు తప్పదు. సీతాదేవికై అన్వేషించి కృతార్థులై మరలిరండు. ఓ వానరులారా, తూర్పు దిక్కు అంతయును వనములతో నిండియున్నది. ఆ దిశ దేవేంద్రుని ఆధీనములోనిది. ఆ ప్రదేశమునందంతటను నేర్పుగా గాలింపుడు. శ్రీరాముని ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవి జాడను పట్టుకొని హాయిగా తిరిగిరండు. మీకు క్షేమమగుగాక. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 40వ సర్గము.